దేవుడు ఆదిలోనే ఆయన ప్రణాళికలో ప్రజలందరినీ కూడా రక్షించాలని ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటండి? ప్రజలందరినీ రక్షించాలని ఆయన ప్రణాళికలో ఆదిలోనే ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ఆశీర్వదించబడాలని, చక్కగా నీతివంతమైన జీవితం జీవించాలని, మంచి జీవితం జీవించాలని, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలని ఆయన ప్రణాళిక ఆదిలోనే వేశారు ఆయన. దేవునికి స్తోత్రం. మరి ఎట్లా? ఆయన ప్రణాళిక ఎక్కడి నుండి మొదలుపెట్టారు చెప్పండి? ఆయన ప్రణాళిక ఎక్కడి నుండి మొదలుపెట్టారు చెప్పండి? మీకు తెలిసినంతవరకు చెప్పండి. ఎక్కడి నుండి? ప్రజలందరినీ ఆశీర్వదించాలని, దీవించాలని ఆయన ఎక్కడి నుండి ఆయన ప్రణాళిక మొదలుపెట్టారు? తెలిసిన వాళ్ళ చేతులు పైకెత్తండి. తెలుసా? ఏంది 2 చేతులు ఎత్తారండి? తక్కిన చేతులు ఏమని? తక్కిన చేతులు ఉన్నాయా? చేతులు ఉన్నవాళ్ళు పైకెత్తారు చేతులు. దేవునికి స్తోత్రం. అమ్మయ్య ఇప్పుడు లేచినాయి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరి దగ్గర నుంచి చెప్పండి? ఏంటి యోహానా? ఏదైనా కొత్త మాటలు చెప్తున్నారా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరి దగ్గర నుంచి ప్రణాళిక? ఏంటి వినపట్లా? సృష్టించారా? ఎవరినండి? దేవుడి తన ప్రణాళికను అందరినీ ఆశీర్వదించాలని, అందరినీ దీవించాలని ఆయన ప్రణాళికను అబ్రహాం నుంచి మొదలుపెట్టేయండి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అందుకని అబ్రహాంని పిలుచుకున్నాడు. అలా ఊరిలో, అబ్రహాం ఊరిలో నివసించే ఊరిలో జనాంగం లేరా? ఉన్నారు. అబ్రహాంని ఎందుకు పిలిచారంటే అబ్రహాం యొక్క మనసు దేవునికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.